ప్రేమ కలిగిన పరలోకమందున్న కన్న తండ్రి, అయా ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి అయా నీ ప్రజలము నీ పాద సన్నిధికి మేము చేరుకుంటున్నా తండ్రి. మీ లేఖనాలలో ఉన్న అయా సత్యములను మేము గ్రహించినట్టుగా మా అంతరంగాలను తెరవండి ప్రభువా. మా పరిస్థితులకు తగినట్లుగా మాకు క్షేమము కలుగునట్లుగా నీ వాక్కును మా మధ్యలో వెల్లడిపరచండి. దయ కలిగిన మా కన్న తండ్రి నీ వాక్యమునందు లక్ష్యముంచకుండా ఆటంకపరచడానికి చూస్తూ ఉన్న సమస్త సాతాను సంబంధమైన చీకటి శక్తుల ప్రభావమును యేసు క్రీస్తు నామములో సంపూర్ణంగా మేము తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. కన్న తండ్రి ప్రతి ఆటంకాన్ని దూరం చేయండి. మా అందరితో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మడ ఈ సమయాన్ని మీ ఆధీనానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పటి వరకు మనం విన్న సందేశం యొక్క కొనసాగింపు అనుకోండి. మనము చదువుకున్న లేఖన భాగము, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను అనేటువంటి మాట మనము చదువుకున్నాం. ఇప్పటి వరకు మనం విన్నట్లుగా 9వ అధ్యాయంలో 2 గుడారముల ప్రస్తావన మనం విన్నాం. ఒకటి నిజమైన పరిశుద్ధ స్థలం, మరొకటి దానిని పోలిన పరిశుద్ధ స్థలం. నిజమైన పరిశుద్ధ స్థలమును మనము చదువుకునే వాక్య భాగంలో ప్రభువే దానిని స్థాపించాడు అని, దానిని పోలిన పరిశుద్ధ స్థలమును మనుష్యుడు దేవుడి బిడ్డలారా స్థాపించాడు అని, మనుష్యుడు అమర్చాడు అనేటువంటి మాటలు మనం విన్నాం. పరలోకమందున్న నిజమైన మందిరములో వస్తువులు ఉన్నవి. అవి ఆకాశ సంబంధమైనటువంటి వస్తువులు. భూమి మీద ఉన్న మందిరంలో కూడా వస్తువులు ఉన్నవి. అవి భూ సంబంధమైనటువంటి వస్తువులు అనేటువంటి మాటలు మనం విన్నాం. ప్రియులారా, గుడారమును స్థాపించడానికి దేవుడు ఎందుకు సంకల్పించాడు అనంటే, ఒకటి మనం నేర్చుకున్న ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు తన చేత సృజింపబడిన మనతో కలిసి ఉండాలి అనేది దేవుని యొక్క బలమైనటువంటి వాంఛ. ఈరోజు మనిషి దేవునితో ఉండడానికి కోరుకోవట్లేదు, కానీ దేవుడు మాత్రం మానవునితో నివసించడానికి కోరుకుంటున్నాడు. ప్రియులారా, తండ్రిని విడిచి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి రావడానికి మొదట్లో ఇష్టపడలేదు, కానీ తండ్రి మాత్రం ఎప్పుడు ఆ దారి వైపు చూస్తున్నాడు, నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని. అందులో మనకు దేవుని మనస్సు కనబడుతుంది. పరమ తండ్రి మనతో నివసించడానికి ఆయన తలంపు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను అన్నాడు ప్రియులారా, మనము దేవుడు కలిసి వాస్తవానికి దేవునికి మనకు ఎడబాటు కలిగింది. దేవుని నుండి మనల్ని వేరు చేసింది మన పాపము, మన అతిక్రమము. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం గనక పవిత్రుడైన దేవుని మనము సమీపించలేకపోతున్నా, ఆయన వద్ద నిలవలేకపోతున్నా. కానీ దేవుడు నా వద్దకు మీరు రావట్లేదు కదా ఆయన ఊరుకోకుండా ఏ విధము చేతనైనా మనము తన దగ్గరికి రావడానికి దేవుడు ఏర్పరిచిన మార్గమే గుడారము అనేటువంటి మాటలు మనము ధ్యానిస్తున్నాం. అందులో కొన్ని ఉపకరణాలు, కొన్ని అనుభవాలు, అవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఒక్కొక్క అనుభవానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము చాలాసార్లు వింటూ ఉన్నాం. ఈరోజు మన ముందు దేవుడు పెడుతున్న మాట ఏంటంటే, దేవుణ్ణి చేరుకొనడానికి ఇష్టపడ్డవారు, నరకాన్ని తప్పించుకోవాలి అని ఆశపడ్డవారు ప్రభు సిద్ధపరిచిన ఆ మార్గములో ఉన్న బలిపీఠం దగ్గరికి రావాలి. అక్కడ మన జీవితాన్ని పవిత్రపరచుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. ఎవరైతే బలిపీఠము దగ్గరికి చేరుకున్నారో వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం కాదు, కరుణాపీఠము చేరేంత వరకు తమ యాత్రను కొనసాగిస్తూనే ఉండాలి. ప్రియులారా, ఆ యాత్రలో మనం ఉన్నామన్న దానికి రుజువు ఏంటంటే, అంతకంతకు మనము పరిశుద్ధతలో వృద్ధి చెందుతాం, విశ్వాసంలో ఎదుగుతాం, ప్రేమలో ఎదుగుతాం. ప్రియులారా, ఒకప్పుడు మనం అపవిత్రులం, కానీ పరిశుద్ధ స్థలానికి చేరుకునే వరకు మనము కూడా అతి పవిత్రులుగా మార్చబడే అవకాశము మనకుంటుంది. గనక మనమందరము యాత్రికులము అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఇంకొక మాట కూడా నేను చెప్పగోరుతున్నాను ప్రియులారా. వ్రాయబడ్డ వాక్యంలో మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన
గుడారము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థాపించబడిన గుడారం ఏంటట? ప్రభువే స్థాపించిన గుడారం, మనుష్యుడు కాదు, దేవుడే స్థాపించిన గుడారం. అట్లయితే ఈ గుడారం ఎక్కడ స్థాపించబడింది? ఈ గుడారం ఎక్కడ స్థాపించబడిందండి? పరలోకమందు స్థాపించబడిన, మనము 9:23 చూసాం కదా, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. అంటే ఈ గుడారం ఎక్కడ ఉంది? పరలోకమందుంది. అట్లయితే ఈ పరలోకమందున్న ఈ గుడారమును ఎవరు స్థాపించారంటే ప్రభువే దానిని స్థాపించారు. అయితే మరో ప్రశ్న ఏంటంటే, మరి ఈ గుడారమును ఎందుకు స్థాపించాడు దేవుడు? ఈ గుడారాన్ని దేవుడు ఎందుకు స్థాపించారు? ఇది ఇప్పుడు భూమి మీద ఉన్న గుడారం కాదు, పరలోకమందు దేవుడే స్థాపించిన గుడారం. అసలు గుడారము అంటేనే అర్థం ఏంటంటే అది శాశ్వత కాలం ఉండేది కాదు, తాత్కాలికము అనేది మనకు అర్థమవుతుంది. అంతనే కాదు, అబ్రహాము గుడారములలో నివసిస్తున్నాడు. అబ్రహాము కొరకు దేవుడు ఏం చేశారట? ఒక పక్క దేశాన్ని నిర్మించాడట, పునాదులు కలిగిన పట్టణాన్ని నిర్మించాడట. అంటే గుడారం అనేది తాత్కాలికము అనేటువంటి సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది, అవును కదా? అందుకే మోషే ద్వారా కట్టబడ్డ గుడారము అది శాశ్వత కాలం ఉండడానికి కట్టబడింది కాదు, కొద్ది కాలం కొరకే ఉండడానికి కట్టబడింది ప్రత్యక్షపు గుడారం, అవును కదా? ప్రత్యక్షపు గుడారం ఎల్లకాలం ఉంటుందా? తాత్కాలికమా? తాత్కాలికమే కదా, అవును కదా? అంటే గుడారం అనేది ప్రియులారా నిత్యం ఉండేది కాదు, కొద్ది కాలం ఉండేది అని వాక్యం మనకు తెలియజేస్తుంది. అట్లయితే మోషే ద్వారా కట్టబడ్డ గుడారము కొంతకాలం ఉంది, తర్వాత గతించిపోయింది అనే సంగతి మనకు తెలుసు. మరి పరలోకంలో కూడా గుడారం ఉంది కదా, అవును కదా? పరలోకమందు నిజమైన గుడారం ఉంది అంటుంది లేఖనం. అది ప్రభువే స్థాపించాడు అంటుంది లేఖనం. ప్రియులారా, మరి ఆ గుడారం నేను అడిగే ప్రశ్న ఏంటంటే అది శాశ్వత కాలము కొరక, కొద్ది కాలం కొరక? పరలోకమందున్న గుడారం నిత్యత్వం కొరక, కొంతకాలం కొరక? ఇది మీకు అర్థం కావాలంటే మోషే కట్టిన గుడారం ఎప్పటి వరకు ఉంది అనంటే సొలొమోను మందిరము కట్టే వరకు ఉంది మోషే కట్టిన గుడారం, అవును కదా? మోషే కట్టిన గుడారం ఎప్పటి వరకు ఉందండి? సొలొమోను మందిరం కట్టేంత వరకు. సొలొమోను డేరాలతో కట్టలేదు, తెరలతో కట్టలేదు, వెల కలిగిన రాళ్లతో కట్టాడు. గడిచిన పునరుత్థాన దినం మనము ఆ సందేశాన్ని విన్నాం. మోషే, దేవుని బిడ్డలారా, మోషే తెరలతో, దేవుని బిడ్డలారా, గుడారాన్ని కడితే సొలొమోను తెరలతో కాదు, వెండి బంగారములతో, పెద్ద పెద్ద గొప్ప గొప్ప మలచబడ్డ విలువైన రాళ్లతో, విలువైనటువంటి దేవుని బిడ్డలారా సంపదతో దేవుని బిడ్డలారా సొలొమోను మందిరమును కట్టాడు అంటుంది లేఖనం. మీరు ఆలోచించండి, దేవుని యొక్క నియమాన్ని కనుక మనం ఆలోచించగలిగితే దేవుడు ఎన్నుకున్న దేశములో 2 మందిరాలు ఉండడానికి వీల్లేదు. ఒకే సమయంలో 2 మందిరాలు ఉండడానికి వీల్లేదు. ఒక్క మందిరం మాత్రమే ఉండాలి, అవునంటారు కదా? దేవుడు ఎన్నుకున్న యెరూషలేములో ఎన్ని మందిరాలు ఉండాలండి? ఒకటే మందిరం ఉండాలి, ఒకటే బలిపీఠం ఉండాలి. అక్కడికి వచ్చి బలులు అర్పించాలి, అక్కడే నీ దేవునికి బలి అర్పించమన్నాడు దేవుడు. కనబడుతున్న ప్రతి బలిపీఠం దగ్గర బలి అర్పించకూడదు అంటుంది లేఖనం. మనం ఆలోచించాలి. మోషే మందిరమును కట్టాడు, ప్రత్యక్ష గుడారము, దానికి గుడారం అనేటువంటి పేరు. అది కొంతకాలం గడిచి ఉంది, తర్వాత గడిచిపోయిన తర్వాత సొలొమోను కట్టిన మందిరము స్థాపించబడింది. ఆ మందిరము కూడా బబులోనీయుల చేత పడద్రోయబడింది, కూలిపోయింది. తర్వాత జెరుబ్బాబెలు మందిరం కట్టాడు. ఆ తర్వాత హేరోదు రాజు ఆ మందిరాన్ని ఇంకా దేవుని బిడ్డలారా పెద్దదిగా చేయించిన చరిత్ర మన వాక్యంలో చూస్తాం. మెట్టుకుని చెప్పే మాట ఏంటంటే దేవుడు ఎన్నుకున్న దేశములో ఒకే మందిరం ఉండాలి, ఒకే కాలములో ఒకే మందిరం ఉండాలి తప్ప 2 మందిరాలు ఉండడానికి వీల్లేదు. అదే సమయంలో సమాజ మందిరాలు చాలా ఉంటాయి. సమాజ మందిరం వాస్తవానికి దేవుని మందిరం కాదు, అది ప్రజలు కూడుకుని వాక్యాన్ని నేర్చుకునే స్థలం మాత్రమే సమాజ మందిరం. విశ్రాంతి దినమున ఇశ్రాయేలీయులకు దేవుని బిడ్డలారా అనుకూలంగా ఉండడానికి వారు దేవుని బిడ్డలారా దూర ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే విశ్రాంతి దినమున నెమ్మది కలిగి ఉండాలి గనక, పనులు చేయకూడదు గనక వారికి దగ్గరలో ఒక సెనగోగును కట్టుకుంటారు. దాన్ని సమాజ మందిరం అంటాం. ఆ మందిరములో ఇశ్రాయేలీయులు వెళ్లి ధర్మశాస్త్రాన్ని చదివి అక్కడ ఆరాధన చేసి వచ్చేవారు. సమాజ మందిరాలు ఊరికొకటి గల్లీకొకటి ఉండొచ్చు, కానీ
ఒక నిజమైన ఆలయం మాత్రం, బలులు అర్పించబడే ఆలయం మాత్రము ఒక్కటే ఉండాలి. అవును కదా? బలి అర్పణలు అర్పించే ఆలయాలు ఎన్ని ఉండాలి? ఒక్కటే. సమాజ మందిరాలు వేరు, నిజమైన మందిరం ఆలయం వేరు. గమనించండి ప్రియులారా, ఈరోజు ప్రశ్న ఏంటంటే, మోషే కట్టిన గుడారం, సొలొమోను కట్టిన మందిరము అది వచ్చేంత వరకే ఉంది. సొలొమోను దావీదు కుమారుడు అని, సమాధానకర్త అనేటువంటి అర్థమిచ్చే పేరు కలవాడు అని గడిచిన వారం మనం విన్నాం. ప్రియులారా, సొలొమోను ఎప్పుడైతే మందిరమును కట్టాడో అప్పుడు గుడారము తొలగిపోయింది, సొలొమోను కట్టిన మందిరము స్థాపించబడింది. అలాగే నేనంటాను, పరలోకంలో గుడారం ఉంది. ప్రియులారా, మొదటి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ గుడారమును దేవుడు ఎందుకు స్థాపించాడు అన్నాను. రెండవ ప్రశ్న, ఆ గుడారము నిత్యము కొరక, కొంతకాలం కొరక అని నేను ప్రశ్నించాను. పరలోకమందున్న గుడారం ఎంతకాలం కొరకు? అది కూడా తాత్కాలికమే. అవును కదా? ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం. అవును కదా? పరలోకమందున్న ప్రియులారా పరిశుద్ధ స్థలం అని ఇంతవరకు మనము ధ్యానించాం. పరలోక సంబంధమైన వస్తువులతో నింపబడ్డ మందిరం. అవును కదా? పరలోక సంబంధమైన ప్రియులారా ఆ ఉన్నతమైనటువంటి నిజమైన గుడారము అంటుంది లేఖనం. ఆ గుడారము నిత్యత్వం కొరక, కొంతకాలం కొరక అంటే మనం అర్థం చేసుకోవాలి, అది కూడా కొంతకాలం కొరకే. అవును కదా? పరలోకంలో ఉన్న గుడారం కూడా శాశ్వత కాలం కొరకు కాదు, తాత్కాలికం కొరకే. మరి ఎప్పుడు ఆ గుడారము తొలగిపోతుంది? పక్కా మందిరం వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది. అవును కదా? పక్కా మందిరము సొలొమోను ద్వారా కట్టబడిన తర్వాత మోషే మందిరం గుడారం వెళ్ళిపోయినట్టుగా పరలోకమందు దేవుడే స్థాపించిన ఆ గుడారం ఎంతవరకు నిలిచి ఉంటుందనంటే, నిజమైన మందిరము స్థాపించ పూర్తయ్యేంత వరకు దేవుని బిడ్డలారా అది ఉంటుంది. అది కట్టబడ్డ తర్వాత గుడారము తొలగిపోతుంది. అవును కదా? మరి పక్కా మందిరాన్ని ఎవరు కడుతున్నారు? దావీదు కుమారుడు అనబడ్డ క్రీస్తే, సమాధానకర్త అనబడ్డ క్రీస్తే నేను నా సంఘమును కట్టుదును అని 2000 సంవత్సరాల క్రితం సంఘం అనేటువంటి మందిరపు పనిని ఆరంభించాడు యేసయ్య. ఇప్పుడు ఆ మందిరము కట్టబడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. అవును కదా? సొలొమోను ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకు. సొలొమోను దావీదు కుమారుడైనట్టుగా యేసయ్య కూడా దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. సొలొమోను అంటే సమాధానము లేదా సమాధానకర్త అని అర్థమైనట్టుగా యేసు క్రీస్తు కూడా సమాధానకర్త అనేటువంటి బిరుదుంది. దావీదు అన్నట్టు, నీ కుమారుడు నా నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టును అన్నట్టుగా దావీదు కుమారుడైన యేసు క్రీస్తు కూడా నిత్యత్వంలో ప్రియులారా సర్వలోక వాసులందరూ, విశ్వ పౌరులందరూ కూడా నిరంతరము దేవుణ్ణి గణపరచడానికి వీలు కలుగునట్లుగా క్రొత్త నిబంధన సంఘం అనే మందిరాన్ని యేసయ్యే కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యేసయ్య మందిరాన్ని కడుతున్నాడా లేదా? అవును కదా? గడిచిన వారం సందేశం తోడు వెళ్ళారు విన్న వారికి తెలుసు. అది రికార్డింగ్ మిస్ అయింది, కానీ వచ్చిన వారు గమనించండి ప్రియులారా. ఈ రోజు నేను చెప్పే మాట, సొలొమోను ఒక ఉన్నతమైన మందిరాన్ని, దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడుతూ ఉన్నట్టుగా మనము లేఖనాలు పరిశీలిస్తూ ఉన్నాం. అట్లయితే ఆలోచించండి ప్రియులారా, మోషే గుడారమును అమర్చాడు. అది సొలొమోను మందిరం వచ్చిన తర్వాత అది లేదు. అది అప్పటికీ గడిచేదోడు వెళ్ళారు, గతించిపోయింది. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే, పరలోకమందున్న ఆ నిజమైన గుడారం కూడా, పరలోకమందున్న ప్రియులారా ప్రభువే స్థాపించిన ఆ గుడారం కూడా నిత్యత్వం ఉండేది కాదు. ప్రియులారా సంఘమనే మందిరం అక్కడ స్థాపించబడ్డప్పుడు ఈ గుడారము గతించిపోతుంది. దేవునికి స్తోత్రం. అవును కదా? ఇప్పుడు పక్కా మందిరం పూర్తయిందా? కట్టబడుతుందా? పక్కా మందిరం అంటే ఈ ప్రపంచం యావత్తులో ఉన్న సార్వత్రిక సంఘమనే మందిరం. నేను నా సంఘమును కట్టుదునమన్నాడు. సంఘానికి దేవుడిచ్చిన పేరేంటనంటే దేవుని మందిరము అనే పేరు సంఘానికి ఉంది. అవును కదా? సొలొమోను కట్టిన మందిరములో బలమైన రాళ్ళు, గొప్ప రాళ్ళు, మలచబడ్డ రాళ్ళు, చెక్కబడ్డ రాళ్ళు ఉన్నట్టుగా యేసయ్య కడుతున్న మందిరములో సజీవమైన రాళ్ళు ఉన్నట్టుగా మనం వింటున్నాం. అట్లయితే ఆలోచించింది ప్రియులారా, సజీవమైన రాళ్ళ చేత క్రీస్తు యేసు ఒక మందిరాన్ని కడుతున్నాడు. అవును కదా? దానికి పునాదులు ఉన్నాయి. ఆది అపోస్తలుల బోధి దానికి పునాది. 12 పునాదులు కలిగింది నూతన యెరూషలేము అనే పట్టణం. సంఘానికి దేవుని మందిరం అనే పేరుంది, సంఘానికి నూతన యెరూషలేము అనే పేరు కూడా ఉంది. దానికి 12 ద్వారములు ఉన్నవట. దేవుని బిడ్డలారా 12 గుమ్మములు ఉన్నవట. 12 పునాదులు కూడా ఉన్నది. నూతన యెరూషలేము అనబడుతున్న క్రొత్త నిబంధన సంఘం.
అట్లయితే ఆలోచించండి ప్రియులారా, ఎప్పుడైతే ఈ సంఘము ఎత్తబడి ఈ సంఘము యేసయ్య రాకడలో ప్రభువును ఎదుర్కొని నూతన యెరూషలేముగా దేవుడే సిద్ధపరిచిన స్థలములో ఎప్పుడైతే అది స్థాపించబడుతుందో ప్రియులారా, అప్పుడు దేవుడు కట్టిన నిజమైన గుడారము అది తొలగిపోయి నూతన యెరూషలేము అనబడుతున్న క్రొత్త నిబంధన మందిరమే శాశ్వత కాలం కొరకు నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవును కదా? సంఘం అనే కట్టడం ఎంతకాలం కొరకు? శాశ్వతం. అవును కదా? అవునంటారా? దేవుని చిత్తాన్ని జరిగించేవాడు గతించడు అన్నాడు లేఖనాల్లో. అవును కదా? నిరంతరము నిలుచును అంటుంది లేఖనం. అట్లయితే ఆలకించండి ప్రియులారా, సంఘము అనబడుతున్న ఈ మందిరం ఈ రోజు నేను చెప్పే మాట ఏంటనంటే, యేసయ్య ఒక మందిరాన్ని కడుతున్నాడు. ఆ మందిరాన్ని భూమి మీద కాదు, సియోనులో కడుతున్నాడు. ఎక్కడ కడుతున్నాడు ఈ మందిరాన్ని? సియోనులో. ఇదిగో సియోనులో పునాదిగా మూలరాతిని వేసిన వాడును నేనే అన్నాడు. ఎక్కడైతే ఆ రాయి పెట్టబడిందో ఆ రాయిని ఆనుకునే పేతురు పెట్టబడ్డాడు. ఆయనను ఆనుకునే యాకోబు యోహానులు పెట్టబడ్డారు. ఆ యేసును ఆనుకొని ఆది అపోస్తలులు పేర్చబడ్డారు. ఆ యేసును ఆనుకొని ఆ కాలమందు జన్మించినట్టుగా ఉన్న పౌలు గారు పెట్టబడ్డాడు. ఆ యేసును ఆనుకొని ప్రియులారా, అపోస్తలులను ఆనుకొని ఆది శతాబ్దపు కాలములో ఉన్న క్రైస్తవ సంఘం దొరికిలారా రాళ్లవలే కట్టబడుతుంది. ఈ రోజు ఈ 21వ శతాబ్దములో మనము కూడా ఆయన కట్టుచున్న ఆ మందిరముల మనము కూడా రాళ్లగా చేర్చబడుతున్నాం. మందిరము కట్టబడుతున్న పీరియడ్ ఇది. మందిరం ఇంకా పూర్తి కాలేదు. పూర్తయిందా చెప్పండి? నేనంటాను, ఈ మందిరం ఎప్పుడైతే పూర్తయిపోతుందో, ఈ మందిరం ఎప్పుడైతే సంపూర్ణతలోనికి వస్తుందో, ఈ మందిరము సియోనులో కట్టబడుతున్న ఈ మందిరం ప్రియులారా, దేవుడు నిర్ణయించిన ఆ నియమ చొప్పున నిర్ణయించుకున్న మందిరం ఎప్పుడైతే పరిపూర్ణతలోనికి వస్తుందో ప్రియులారా, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అనే మాట అప్పుడు నెరవేరబడబోతుంది. అందుకే నేను అంటున్న మాట, యేసయ్య కట్టిన మందిరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ గుడారము తొలగిపోతుంది. అవును కదా? ఈ రోజు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, ఆయన కట్టే మందిరములో మనము చోటు దక్కించుకుంటే ధన్యులు. హల్లెలూయా. యేసయ్య కట్టుతున్న మందిరములో ఏ విధము చేతనైనా మనము స్థానాన్ని పొందుకుంటే ధన్యులు. ఈ చర్చ్ గోడల్లో కొన్ని వందల కొలది వేల కొలది ఇటుకలు చేర్చబడ్డట్టుగా యేసయ్య కడుతున్న ఆ నిత్య మందిరములో మనం ఒక రాయి వలె చోటు సంపాదించుకుంటే ఆ ధన్యత ఎంత గొప్పదనంటే, ఎల్లప్పుడూ నీవు దేవుణ్ణి కలిగి ఉంటావు. అది గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. నేను గడిచిన వారు గుర్తు చేశాను, పరలోకంలో ప్రియులారా మన మందిరము దేవుడైతే దేవుడు నివసించే మందిరం మనం. అవును కదా? పరలోకంలో ఎలాగైతే ప్రియులారా తండ్రిలో క్రీస్తున్నాడు, క్రీస్తులో తండ్రి ఉన్నాడు. యేసయ్య ప్రార్థించలేదా, తండ్రి ఇదిగో నేను నీ యందు నీవు నా యందు మనము ఎలాగైతే ఏకమై ఉన్నామో అని ప్రార్థించాడు. పరలోకంలో నేనంటాను ప్రియులారా, సంఘమనబడుతున్న మందిరములో ఆయన నివాసం చేస్తాడు. ఆయన లోపల మనము నివాసం చేస్తాం గనక మన మందిరము యేసైతే యేసు నివసించే మందిరము సంఘము. దేవునికి స్తోత్రం. అవును కదా? బైబిల్లో మనం చూస్తా ప్రియులారా, ప్రకటనలో మనం గమనించగలిగితే ప్రియులారా, ఆ పట్టణములో ఆయనే ప్రకాశిస్తాడట. ఆ పట్టణములో నుండి వచ్చే వెలుగులో జనులు సంచరిస్తారట. దేవునికి స్తోత్రం. ఆ పట్టణం అంటే సంఘం. సంఘం అంటే జీవం కలిగిన దేవుని మందిరం. ఆ మందిరములో ఎవరు నివాసం చేస్తారు? ఆయనే నివాసం చేస్తాడు. అవును కదా? ప్రియులారా, మనము ఆయనలో ఆయన మనలో నిరంతరం ఉండబోతున్నాం గనక ఆ ధన్యత పొందడానికి మనం ప్రయాసపడదాం. అయితే రోజు మన అంశములోనికి రాగలిగితే ప్రియులారా, పరలోకమందు గుడారము ప్రభువే స్థాపించిన గుడారం. అది నిత్యమా తాత్కాలికమా అంటే తాత్కాలికమో అని తేలింది. కొంతకాలం కొరకే ఆ గుడారం కూడా ఉండబోతుంది. సొలొమోను కట్టిన మందిరం వచ్చింది, మోషే కట్టిన గుడారం వెళ్ళిపోయినట్టుగా యేసయ్య కట్టే మందిరం పూర్తిగా మార్చబడ్డప్పుడు అప్పుడు ప్రియులారా గుడారం అనేది పరలోకమందున్న గుడారము తొలగిపోతుంది. అయితే ఈరోజు మరో ప్రశ్న ఏంటంటే, ఆ గుడారమును పరలోకమందున్న ఆ నిజమైన గుడారమును ఎందుకు స్థాపించాడు దేవుడు? చెప్పండి, అర్థమైందా నా క్వశ్చన్? పరలోకమందు గుడారమును యేసయ్య ఎందుకు స్థాపించాడు? దేవుడే ప్రభువే ఎందుకు స్థాపించాడు? భూమి మీద ఎందుకు స్థాపించాడు? సృష్టికర్త తాను సృజించిన వారితో నివసించడానికే గుడారం, మోషే కాలములో గుడారం అమర్చమన్నాడు. అట్లయితే పరలోకములో నిజమైన గుడారమును దేవుడు ఎందుకు స్థాపించాడు అని మనం చూడగలిగితే నేనంటాను ప్రియులారా, దేవుడు మానవులకు మాత్రమే సమీపించరాని తేజస్సులు ఉన్నవాడు కాదు, దేవదూతలు కూడా సమీపించరాని తేజస్సులు ఉన్నవాడే దేవుడు. అవును కదా? దేవదూతలు కూడా దేవుణ్ణి చేరగలరా?
చేరలేదు. నేనంటాను పిల్లారా, బైబిల్లో మనం చూడగలిగితే ఈ భూలోక నివాసుల మధ్యలో దేవుడు ఒక గుడారమును మోషే ద్వారా అమర్చమన్నట్టుగా పరలోకంలో పిల్లారా ఎవరున్నారు అనంటే మనం కీర్తనలో చూడగలిగితే చాలాసార్లు మనం విన్న మాటలు అనుకుంటున్నాను. 149వ కీర్తన, 149వ కీర్తన, క్షమించండి, 148వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఎవరిని స్తుతించమంటున్నాడు భక్తుడు? యెహోవాను స్తుతించమని ఎవరితో చెప్తున్నాడు? భూలోకవాసులా, ఆకాశవాసులా? ఆకాశవాసులనే కదా. ఆకాశవాసులారా అంటే వారు భూమి మీద ఉండేవారు కాదు, ఆకాశములలో నివసించేవారు, అవును కదా. ఉన్నత స్థలముల నివాసులారా అంటే వారు కిందున్న భూమి మీద ఉండేవారు కాదు, ఎత్తైన స్థలం అనబడుతున్న ఆకాశములలో ఉండేవారు వీరు, అవును కదా. వారు దూతలు అని, వారు దేవుని సైన్యములని ఇలా పలుమాటలు మనం చూస్తాం. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, పరలోకములో కూడా నివాసులు ఉన్నారు. పరలోకం అంటే చాలాసార్లు మనం విన్నా పిల్లారా, అది ఒక చిన్న హాలు వంటి ప్రదేశం కాదు. పరలోకం అంటే లెక్కకు మించిన ప్రపంచాలతో నింపబడ్డ ఒక మహాలోకం పరలోకం. దేవునికి స్తోత్ర, అవును కదా. ఈ భూమి మీద అనేక గల్లీలు కలిస్తే ఒక గ్రామమైనట్టుగా, అనేక గ్రామాలు కలిస్తే ఒక మండలమైనట్టుగా, అనేక మండలాలు కలిస్తే ఒక జిల్లా అయినట్టుగా, అనేక జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రమైనట్టుగా, అనేక రాష్ట్రాలు కలిస్తే ఒక దేశమైనట్టుగా, ఎన్నో దేశాలు కలిస్తే ఒక ప్రపంచమైనట్టుగా పరలోకం అంటే కోట్ల కొలది ప్రపంచములు కలిగి ఉన్న స్థలం పరలోకం. దేవునికి స్తోత్ర, అవును కదా. ఆ పరలోకములో ఎవరున్నారంటే ఉన్నత లోక నివాసులు ఉన్నారు. ఆ పరలోకంలో ఆకాశవాసులు ఉన్నారు. ఆ పరలోకంలో మనకంటే చాలా జ్ఞానములు వృద్ధి చెందినవారు, ఆ పరలోకంలో మనకంటే దోణ బిడ్డారా సంపూర్ణ సౌందర్యం కలిగిన వారు, ఆ పరలోకంలో మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ బలమును శక్తిని కలిగిన పరలోక వాసులు, దేవదూతలు, యెహోవా పరిచారకులు పిల్లారా ఆకాశములలో దేవుడు ఏర్పరిచిన ప్రపంచాలలో వారు నివసిస్తున్నారు గనక వారు ఆకాశవాసులు అని పిలువబడ్డారు, అవును కదా. వారు ఎక్కడ ఉన్నారు? పరలోకము లేదా ఆకాశములలో ఉన్నారు అంటుంది లేఖనం. అట్లయితే అర్థం చేసుకోవాలి పిల్లారా, ఈ రోజు భూమి మీద భూ నివాసుల మధ్యలో ప్రత్యక్షపు గుడారం ఉన్నట్టుగా పరలోకములో ఆకాశవాసులున్నారు. వారి మధ్యలో ప్రత్యక్షపు గుడారానికి సూచనగా ఉన్న నిజమైన గుడారమును దేవుడే స్థాపించాడు. ఎందుకు స్థాపించాడు అనంటే సింపుల్ పిల్లారా, అక్కడ ఉన్న ఆ నివాసులు కూడా దేవుణ్ణి సమీపించలేకపోతున్నారు, అవును కదా. పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుణ్ణి చేరుకోగలరా? చేరలేరు. వారు మనకంటే గొప్పలు కావచ్చు, మనకంటే పవిత్రులు కావచ్చు, మనకంటే యోగ్యులు కావచ్చు, బలశూరులు కావచ్చు, అయినప్పుడు కూడా అతి పవిత్రుడైన దేవుణ్ణి, దహించు అగ్ని అయిన దేవాతి దేవుణ్ణి పిల్లారా వారు సమీపించడానికి వారి వద్ద కూడా తాహత్తు లేదు, వారి వద్ద కూడా శక్తి లేదు. ఉందండి. భూమి మీద మనుష్యులతో నివసించడానికి దేవుడు గుడారమును ఏర్పరచమన్నట్టుగా పరలోకంలో కూడా గుడారమును దేవుడు ఎందుకు స్థాపించాడు అనంటే అక్కడ ఉన్న నివాసులు దేవుణ్ణి చేరాలి, వారితో దేవుడు నివసించాలి. ఇది దేవుని కోరిక. ఏంటంటే ఏకీభవిస్తున్నారా? పరలోకములో గుడారమును ఎందుకు స్థాపించాడు? అక్కడ ఉన్న నివాసులకు దేవునికి మధ్యలో ఒక సంపూర్ణమైన మంచి సంబంధం లేదు, వారి మధ్యలో కూడా చిన్న అవకతవకలు ఉన్నాయి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పరలోకములో ఉన్న దేవదూతలు వారు పరిశుద్ధులా, లోపాలు కలిగిన వారా? లోపాలు ఉన్నాయి వారికి కూడా, అవును కదా. యోబు గ్రంథం 4లో మనం చూడగలిగితే ఆయన తన సేవకులను నమ్ముటలేదట, తన దూతల యందు లోపములను కనుగొనుచున్నాడు అంటుంది లేఖనం. తన దూతలు ఏముందట? లోపములు ఉన్నవి. అదే యోబు 25లో మనం చూడగలిగితే ఆయన నక్షత్రములను నమ్ముటలేదు అని రాయబడింది. నక్షత్రములు అంటే మట్టిగడ్డలు నమ్మట్లేదు అని కాదు, దూతలకు పోలికగా ఉన్నవి నక్షత్రాలు, వాటిని నమ్మట్లేదు దేవుడు, అవును కదా. యోబు 25లోను యోబు 4వ అధ్యాయంలోను ఈ 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. సమయం లేదు, నేను చెబుతూ పోతున్నాను. గమనించండి పిల్లారా, పరలోకమందున్న దేవదూతలు కూడా అవి పరిశుద్ధ దూతలు అని పిలువబడ్డా కూడా
వాటిలో లోపాలు ఉన్నాయి. పరలోకమందున్న దేవదూతలు కూడా పాపం చేసే అవకాశం వారికి ఉంటుందా ఉండదా? ఉండదా? అలా ఉంది గనుకే దేవదూత అనబడ్డ కెరూబు పాపం చేశాడు కదా. అలా ఉంది గనుకే దేవుని బిడ్డారా, ఆ దేవదూతకు దేవుని బిడ్డారా, ఆ సాతాను మనబడుతున్న కెరూబుకు సహకరించి కోట్ల కొలది దేవదూతలు పాపం చేసి పడుద్రేయబడ్డారు కదా. ఆయా సందర్భాలలో వారు పాపం చేస్తూ ఉన్నారు కనుక ఒకసారి పాపం చేసిన దూతలను దేవుని బిడ్డారా కటిక చీకటి కలిగిన బిలములలో దేవుడు బంధిస్తూ ఉన్నాడు. తమ నివాస స్థలాలు విడిచి దేవుని బిడ్డారా పాపం చేసిన దేవదూతలను విడిచిపెట్టక దేవుని బిడ్డారా అంధకారమున్న బిలములలో దేవుడు బంధిస్తున్నాడు. మరి పేతురు పత్రికలు, యూదా పత్రికలు మనం చూస్తాం. ఆలకించని దేవుని పిల్లలారా, పరలోకమందున్న దేవదూతలు కూడా పాపముకు లొంగిపోయే తత్వం ఉన్నవారి. పరలోకమందు పడద్రోయబడ్డమున్న దేవదూతలు దేవుని బిడ్డలారా నరకాగ్ని వైపు వారు వెళ్ళబోతున్నారు. కానీ ఇప్పుడు కూడా పరలోకమందున్న దేవదూతలు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా లోపములు, వంకరతనాలు ఉన్నాయి. వారిలో ఉన్నాయి లేదా? తన దూతల యందు ఏం కనుగొంటున్నాడు దేవుడు? లోపములు. ఎవరైనా నమ్మట్లేదు దేవుడు? నక్షత్రములు నమ్మట్లేదు. తన సేవకులు, పరిచారకులైన దూతలు కూడా పేరుంది, వారిని నమ్మట్లేదు. నక్షత్రములను దేవుడు నమ్మలేకపోతున్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తాం. అట్లయితే ఆలకించిన దేవుడి ప్రజలారా, పరలోకమందున్న దేవదూతలు, పరలోకమందున్న ఆకాశ నివాసులు, పరలోకమందున్న ఉన్నత నివాసులు అనబడుతున్న వారు కూడా వారి లోపల ఉన్న అజ్ఞాన కార్యములు ఉన్నవి గనక, వారి లోపల లోపములు, వారి లోపల చిన్న చిన్న తప్పిదములు ఉన్నవి గనక, ఆ తప్పిదములను బట్టి పరిశుద్ధతలో అతి గంభీరుడైన, అతి పవిత్రుడైన ఆ దేవాతి దేవుణ్ణి వారు కూడా చేరలేకపోతున్నారు గనక వారిని దేవునితో కలపడానికే దేవుడి ఒక గుడారమును స్థాపించాడు. దేవునికి స్తోత్రం. అది పరలోకమందున్న నిజమైన గుడారం. అవును కదా? పరలోకమందున్న నిజమైన గుడారం ఎందుకు స్థాపించబడింది? అక్కడ ఉన్న నివాసులు దేవుణ్ణి చేరుకొనడానికి. నిజమా కాదా? నిజమంటారా కదా? ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న గుడారములో యాజకులు ఉన్నట్టుగా అక్కడ ఉన్న గుడారములు కూడా యాజకులు ఉన్నారు. ఇక్కడ ఉన్న గుడారములో దేవుని బిడ్డలారా వస్తువులు ఉన్నట్టుగా అక్కడ ఉన్న గుడారములు కూడా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న గుడారములు పిల్లారా బలులు ఉన్నట్టుగా అక్కడ ఉన్న గుడారములు కూడా శ్రేష్టమైన బలులు ఉన్నాయి. ఉన్నాయి లేదండి? ఉన్నాయి లేదా? పరలోకంలో ఆలయం ఉందా లేదా? దానిని ప్రభువు స్థాపించిన గుడారము అంటుంది లేఖనం. అవును కదా? ఆ గుడారములో సేవాక్రమం జరుగుతుందా లేదా? మరి సేవాక్రమం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్ష గుడారములో సేవ చేయుట అంటే అర్థం ఏంటంటే బలిపీఠ మీద అగ్ని ఆరిపోకుండా చూసుకోవటం, బలిపీఠ మీద దేవునికి అనుకూలమైనటువంటి అర్పణలు అర్పించటం, గంగాళములు నీళ్లను నింపడం, అవును కదా? దీపాలను వెలిగించడం, ప్రతి నిత్యం ప్రళారు ఉదయ సాయంకాలాలు ధూపాన్ని వేయటం, ఇవన్నీ కూడా మందిరములో ఉన్న సేవ క్రమమా కాదా? క్రమమేనా కాదా? సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు ఏలీ ఎదుట సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచున్నను అని రాయబడింది. ఎవరికి పరిచర్య చేస్తున్నారట? ఏలీ ఎదుట సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఏలీకి కూడా పరిచర్య చేస్తున్నాడు. ఇదిగో సమూయేలు ఆ వస్తువు ఇక్కడికి తెమ్మంటే తెస్తున్నాడు, ఈ నీళ్లు మట్టంటే పడుతున్నాడు, ఇదిగో ఆ కాస్త భారతి ఈ మట్టిని తవ్వంటే తవ్వుతున్నాడు. సమూయేలు పిల్లారా ఏలీకి సేవ చేస్తున్నాడు. కానీ లేఖనం ఏముంటుందనంటే దైవజనుడు సమూయేలు బాలుడిగా ఉన్న వేళ, దేవుని బిడ్డలారా చిన్నవాడిగా ఉన్న వేళ ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నను. ఏం పరిచర్య చేస్తున్నాడు అనంటే దీపాలు వెలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మందిరములో సేవ చేయుట అంటే ఆరిపోయిన దీపాలు వెలిగించటం, బలిపీఠ మీద అగ్ని ఆరిపోకుండా చూసుకోవటం, ధూప వేదిక మీద క్రమంగా ధూపాన్ని వేయటం, రొట్టెలను ప్రతి విశ్రాంతి దినాన మార్చటం, ఇవన్నీ మందిరములో జరిగే సేవా కార్యక్రమాలు. అవును కదా? మరి పరలోకంలో కూడా గుడారం ఉంది. ఆ గుడారం ఎవరి మధ్యలో ఉంది? ఆకాశవాసుల మధ్యలో ఉంది. ఆ గుడారమును దేవుడు ఎందుకు స్థాపించాడు? అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న నివాసులకు దేవునితో కలవడానికి అంత పర్ఫెక్షన్ లేదా అంత పరిపూర్ణత వారిలో లేదు గనక వారు దేవుని దగ్గరికి రావడానికి, దేవుడు వారిని కలుసుకొనడానికి ఏర్పాటు చేసిన స్థలమే పరలోకమందున్న నిజమైన గుడారం. మరి ఆ గుడారములో సేవ జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది. యెషయా ప్రవక్త దర్శనాన్ని చూశాడు కదా, మనకు తెలిసిన సందర్భం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం ఏం జరిగిందట? యెషయాలో మనకు కనబడుతుంది. అత్యున్నతమైన సింహాసనం మీద
ప్రభువు ఆసనడి ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయంచులు దేవాలయమును నిండుకున్నాయి. ఏ దేవాలయం నిండుకున్నాయి? దేవుని చొక్కాయంచులు పరలోకమందున్న దేవుని ఆలయములో నింపబడ్డాయి. ఆయనకు పైగా కెరూబులు శరాపులు 6 రెక్కలు కలిగిన వారుగా ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రియులారా, మానక రాత్రి పగలు వారు దేవుణ్ణి పరలోకపు గడప కమ్మల పునాదులు కదిలిపిట్టుగా వారు గణపరుస్తూ ఉన్న సందర్భం మనకు యెషయా 6లో కనబడుతుంది. అక్కడ మనం చూడగలిగితే 6:6లో మనం గమనించగలిగితే ప్రియులారా, అప్పుడు ఆ శరాపురులో ఒకడు తాను బలిపీఠి మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించను అనేటువంటి మాట మనం చూస్తాం. ఒక దేవదూత ఎక్కడి నుండి అగ్నిని తీసుకొచ్చారట? బలిపీఠం మీద నుండి, మండుతున్న బలిపీఠం మీద నుండి ఒక నిప్పు కణికను తీసుకుని వచ్చాడు. అంటే పరలోకంలో మందిరం ఉంది, ఆ మందిరములో బలిపీఠం కూడా ఉంది. ఉందా లేదా? పరలోకంలో బలిపీఠం ఉందా లేదా? మరి ఆ బలిపీఠం ఆరిపోయిందా? మండుతుందా? మండుతుందంటే సేవ జరుగుతుందా లేదా? సేవా క్రమం జరుగుతుందా లేదా? పరలోకంలో జరుగుతుంది గనక ప్రియులారా, లేవియా కాండములో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి అని దేవుడు ఆజ్ఞను ఆదేశించినట్టుగా ఈ ఆజ్ఞ పరలోకమునకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దాని పోలిక చొప్పున చేయబడింది కింద ఉన్న గుడారం. అవును కదా? అక్కడ ఏదైతే మోషే చూస్తున్నాడో అలాగే కింద ఉన్న గుడారం అమర్చాలి. అంతనే కదా? అగ్ని మండాలి, దేవుని బిడ్డలారా, అది ఆరిపోకూడదు అనే చట్టం ఎక్కడ వర్తించింది మొదట అంటే పరలోకమందు వర్తించే చట్టం అది. అవును కదా? అందుకే మీరు ఆలకించండి ప్రియులారా, పరలోకంలో ఆలయం ఉంది, ఆ ఆలయములో ఒక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉందట ప్రియులారా. ఆ అగ్నిలో నుండి, ఆ నిప్పు కణికలలో నుండి ఒక నిప్పు కణికను తీసుకుని వచ్చి కారుతో తీసుకుని వచ్చి ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా పెదవులకు తగిలించిన వేళ తనకు ప్రాయశ్చిత్తం కలిగిందట. హల్లెలూయా! తను పవిత్రుడిగా మార్చబడ్డాడట. అయ్యా, ఇదిగో నేను నీ నిమిత్తమే వెళ్తాను అని ప్రియులారా దేవుని పనిని చేయడానికి అప్పగించుకున్నాడట. అంటే ఆలోచించండి ప్రియులారా, పరలోకంలో మందిరం ఉంది, ఆ మందిరములో బలిపీఠం ఉంది. ఉందా లేదా? ప్రకటన గ్రంథములో మనం చూడగలిగితే దయచేసి ఒక్క మాట ప్రకటనలోనికి వద్దాం ప్రియులారా. ప్రకటన 11వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. చూడండి, పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడింది. ఇక్కడ ఎక్కడి మందిరాన్ని గురించి రాయబడింది? పరలోకమందున్న దేవుని ఆలయం. ఆ ఆలయములో ఏముందట? దేవుని నిబంధన మందసం ఉంది. భూమి మీద ఉన్న గుడారములో బలిపీఠం ఉన్నట్టుగా పరలోకమందున్న ఆలయములో బలిపీఠం ఉంది. భూమి మీద ఉన్న గుడారములో నిబంధన మందస్సము ఉన్నట్టుగా పరలోకమందున్న ఆలయములో కూడా నిబంధన మందస్సము ఉంది. అవును కదా? ఇంకా మనం 15వ అధ్యాయం 5లో మనం చూడగలిగితే, అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ఆలయానికి ఏ పేరట? సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం. ప్రత్యక్షపు గుడారమును కూడా సాక్ష్యపు గుడారమని పిలిచారు, పరలోకమందున్న ఆలయాన్ని కూడా అలాగే పిలుస్తున్నారు. నేను చెప్పడానికి ప్రయత్నించే మాట ఏంటంటే, పరలోకమందు ఆలయం ఉంది, పరలోకమందు ఉపకరణాలు కూడా ఉన్నాయి. ఉన్నాయా లేదా? 8వ అధ్యాయాన్ని మనం చూద్దాం దయచేసి. ప్రకటన 8:3 వచనాన్ని చూడండి. చూడండి పిల్లారా, సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడను. ఇక్కడ ఏం కనబడుతుంది మందిరములో? సువర్ణ ధూపార్తి, తర్వాత సువర్ణ బలిపీఠం. ప్రత్యక్ష గుడారములో ఇత్తడి బలిపీఠం అంటే ఆవరణములో ఉండేది. ప్రత్యక్ష గుడారములో దేవుని బిడ్డలారా, సువర్ణ బలిపీఠం అంటే బంగారు బలిపీఠం అంటే ధూపవేదిక అని అర్థం.
అంటే పరలోకంలో కూడా ధూపవేదిక ఉందా లేదా? ఆ ధూపవేదిక మీద ధూపద్రవ్యాలు వేస్తున్నారా లేదా? ఆ ధూపద్రవ్యములు పొగ లేచి దేవుని సన్నిధానానికి చేరుతుందా లేదా? చేరుతుందా లేదా? దేవుని మందిరములో ధూపార్తులు ఉంటాయి, అంటే నిప్పులను మోసుకొని పోయే పాత్రలు ఉంటాయి. అలాగే పరలోకంలో కూడా ధూపార్తులు ఉన్నాయి లేదా? ఉన్నాయి లేదా? అంటే ఇక్కడ మనకేం కనబడుతుంది? పరలోకమందున్న ఆలయములో కూడా మందస్సు ఉంది, బలిపీఠం ఉంది. పరలోకమందున్న ఆలయములో కూడా ధూపార్తులు ఉన్నాయి. పరలోకమందున్న ఆలయములో ధూప వేదిక ఉంది. అక్కడ కూడా పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి. అక్కడ కూడా ధూపాన్ని వేసేవారున్నారు. అక్కడ కూడా ప్రియులారా బలిపీఠం మీద నిప్పులతో నింపబడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఆ నిప్పులను తీసుకుని భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగను అనే మాటలు మన కింద గమనిస్తాం. ఈరోజు ఆలకించండి ప్రియులారా, పరలోకమందున్న నిజమైన గుడారములో కూడా సేవకత్వం, యాజకత్వం జరుగుతుంది. దేవునికి స్తోత్ర. జరుగుతుందా లేదు? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? పరలోకమందు గుడారం ఎందుకు? పరలోకమందు ఉపకరణాలు ఎందుకు? పరలోకమందు దొండ బిళ్ళారా అక్కడ సేవ క్రమం ఎందుకనంటే అక్కడ ఉన్న ఆ నివాసులు దేవుణ్ణి చేరుకోవాలి. నేను ఒక మాట అంటాను ప్రియులారా, యేసయ్య శిలువ మరణము ప్రియులారా, ఆయన కార్చిన రక్తము పరమందున్న తండ్రితో ఎవరెవరిని దొండ బిళ్ళారా సమాధానపరచడానికి కార్చబడిందండి. మనకు మాత్రమేనా? ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. కలువరి శిలువలో యేసయ్య రక్తం కార్చాడు. ఆయన రక్తము ద్వారా పరమ తండ్రితో మనము కలవాలి అని దేవుని సంకల్పం, అవును కదా? అయితే ఎవరెవరిని కలపడానికి యేసయ్య మరణించాడు? మానవుల కొరకేనా, పరలోకవాసుల కొరకు కూడానా? చెప్పండి. శిలువ రక్తము చేత సంధి ఎవరెవరు పొందాలంటే భూనివాసులు మాత్రమే కాదు, పరలోక వాసులు కూడా. కొలసీ పత్రికలో పౌలు ఆ మాట గుర్తు చేస్తాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19-20. ఓకే. ఆ ఆ ఆ తండ్రి యొక్క అభీష్టం ఏంటట చెప్పండి. అక్కడ రాయబడ్డ మాట ప్రియులారా, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, అవును కదా, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా పరమ తండ్రి తనతో సమాధాన పరుచుకోవాలని ఇష్టపడ్డాడట. అంటే యేసయ్య శిలువ రక్తము ఎవరెవరి కొరకండి? భూలోకవాసుల కొరకు మాత్రమే కాదు, పరలోకమందున్న వారి కొరకు కూడా. ఆలకించండి ప్రియులారా. అందుకే దేవాతి దేవుడి ప్రియులారా, ఇదిగో ఈ భూమికి మూల రాతిని వేసినప్పుడు దేవదూతలందరూ కలిసి జయధ్వనులతో చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించారట. యోబు గ్రంథంలో మనం చూస్తాం, అవును కదా? నేను భూమికి పునాది వేస్తున్నప్పుడు, భూమికి మూల రాతిని వేస్తున్నప్పుడు ఉదయ నక్షత్రములందరూ కలిసి, దేవదూతలందరూ కలిసి ఇదిగో జయధ్వనులతో వారు పాటలు పాడుతున్నప్పుడు, ఓ యోబు నీవెక్కడ ఉన్నావని ప్రియులారా యోబును ప్రశ్నించాడు దేవుడు. అంటే భూమిని స్థాపించడానికి, భూమిని సృష్టించడానికి దేవుడు పూనుకొని ఒక మూల రాయిని వేసినప్పుడు ప్రియులారా దేవదూతలు హర్షధ్వనులతో దేవుణ్ణి దొండు బిడ్డారా గణపరిచారు, ఆనందపడుతున్నారట, చప్పట్లు కొడుతున్నారట, విజయ దొండు బిడ్డారా గీతాలు వారు ఆలపిస్తున్నారట. అంటే అర్థం ఏంటండి? విషయం మీకు అర్థమవుతుందా? మనసులో చాలా మాటలు ఉన్నాయి, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చెప్పాలని కూడా అనిపించట్లేదు. గమనించండి ప్రియులారా, దేవదూతలు ఎప్పుడు ఆనందిస్తున్నారు? దేనికి పునాది వేసినప్పుడు? భూమికి పునాది వేసినప్పుడు. దయచేసి ఆ మాట కూడా ఒక్కసారి చదువుతాను, గమనించండి. 38వ అధ్యాయము యోబు గ్రంథం 38:4. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. నీకు తెలిసిన ఇలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడు చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడు చెప్పుము. దాని స్తంభముల పాదులు దీనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతి వేసిన వాడు ఎవడు? దేని గురించి మాట్లాడుతున్నా ఇక్కడ దేవుడు? భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు?
అవును కదా? దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పన్నాడు. దాని పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పన్నాడు. ఆ భూమికి స్తంభముల పాదులు దేనితో కట్టబడ్డాయో చెప్పన్నాడు. ఉదయ నక్షత్రాలు ఏకంగా కోడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతనే వేసిన వాడెవడు. అంటే భూమిని సృజించబోతున్న వేళ ఆ సంగతి దేవదూతలకు దేవుడు తెలియజేశాడట. అవును కదా? భూమికి పునాది, ఇల్లు కట్టడానికి మొదట మనం పునాది మూలరాయిని వేసినట్టుగా ఈ భూమిని దేవుడు స్థాపించబోతున్నప్పుడు మూలరాతిని వేశాడు. దేవదూతలందరిని పిలిచాడు. ఎందుకు నేను భూమిని సృజించబోతున్నాను, ఈ భూమికి మూలరాతిని నేను వేయబోతున్నాను అని ప్రియులారా, ఈ సంగతి ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో జయధ్వనులతో వారు దేవుణ్ణి గణపరుస్తున్నారు. అవును కదా? వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారు ఏకముగా కూడి ప్రియులారా, ఉదయ నక్షత్రాలు అందరూ కూడా జయధ్వనులు చేస్తూ ప్రియులారా దేవుణ్ణి గణపరుస్తున్నారు. నేను ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే, ఎక్కడో ఉన్న భూమిని దేవుడు చేస్తున్నప్పుడు దేవదూతలకు ఎందుకు ఆనందం? ఎందుకు ఆనందం అంటే వారికి ఎందుకు ఆనందం? వారు భూలోకంలో ఉండేవారు కదా, వారు పరలోక నివాసులు కదా. కానీ భూమిని కలిగిస్తున్నప్పుడు వారు ఆనందపడుతున్నారు, జయధ్వనులతో కేకలు వేస్తున్నారు. ఉదయ నక్షత్రాలు కలిసి కూడి పాడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే, భూమిని ఎప్పుడైతే దేవుడు చేస్తాడో ఆ దేవుడే ఆ భూమి అనబడుతున్న బలిపీఠం మీద తాను వధించబడతాడు. ఆయన రక్తమును కారుస్తాడు. ఆయన రక్తము ద్వారా మేము పరమ తండ్రిని చూడగలమని ఆకాంక్ష వారిలో ఉంది గనక అందును బట్టి దేవుణ్ణి గణపరిచారు. దేవునికి స్తోత్రం. అంటే వారికి ఏం తెలుసు అనంటే, ఆ భూమి మీద దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి తెలుసు. అవును కదా? భూమిని చేస్తూ ఉన్నప్పుడు దేవదూతల్లో మెదులుతున్న మాట దొండు బిడ్డలారా తలంపు ఏంటంటే, ఇక్కడ దేవుడే తన రక్తమును కార్చి బలి కాబోతున్నాడు. ఆ రక్తము ద్వారా ఎందుకో మేము దేవుణ్ణి చూడగలం, ఆ రక్తము ద్వారా మేము దేవుణ్ణి చేరుకోగలం, ఆ రక్తము ద్వారా మేము పరమ తండ్రితో సంధిని కుదుర్చుకోగలము, సమాధాన పడగలమని ప్రియులారా ఆ సంగతి వారు ఎరుగుదురు గనక దేవదూతలందరూ కలిసి జయధ్వనులు చేస్తున్నారట. నేననే మాట ఒకటి ప్రియులారా, కలువరి సిలువలో యేసయ్య కార్చిన రక్తం ఈ భూమి మీద ఉన్న మన కొరకు మాత్రమే కాదు, పరలోకమందున్న దేవదూతల కొరకు కూడా ఆయన రక్తం కార్చాడు. అవును కదా? విశ్వ పౌరులందరి కొరకు క్రీస్తు సిలువలో బలియాగమయ్యాడు. సకల ప్రపంచ వాసులు ప్రియులారా యేసు ద్వారానే పరమ తండ్రి దగ్గరికి చేరగలరు. అవును కదా? ఆయన లేకుండా ఎవరు పరమ తండ్రిని చేరలేరు. ఆయన రక్తము లేకుండా ఎవరు పరమ తండ్రితో సమాధాన పరచబడుట అసాధ్యం ప్రియులారా. అందుకే నేనంటాను, ఆయన కార్చిన రక్తం పరలోక వాసుల కొరకు మన కొరకు కూడా. అవును కదా? అందుకే ఆయన రక్తమును కార్చినప్పుడు భూమి మీద ఉన్న సైంటిస్టు కొన్ని మీకు తెలుసు అనుకుంటాను, ర్యాండ్ వ్యాక్ట్ తాను తీసిన వీడియో ఏంటంటే, మందసం మోషే కాలములో కట్టబడ్డ మందసం ఎక్కడ ఉందని చెప్పాడు. గొల్గోతా కొండ మీద యేసయ్య సిలువ వేయబడ్డాడు కదా, ఆ సిలువ వేయబడ్డ కింది స్థలములో గుహలో ఉందట. మక్కబీయుల గ్రంథములో యిర్మీయా మందసాన్ని గుహలో దాచిన చరిత్ర మనం చూస్తాం. రోమన్ క్యాథలిక్ బైబిల్లో మక్కబీయుల గ్రంథం అని కూడా ఉంటుంది, దాంట్లో ఈ వివరణ అంతా ఉంది. అంటే దాన్ని నమ్మడానికి కొన్ని విధాలుగా ఆస్కారం ఉంది. ఎందుకంటే యేసయ్య రక్తం కార్చినప్పుడు బండలు బ్రద్దలయ్యాయి, భూకంపం కలిగింది ప్రియులారా. ఎందుకో కొండలు విరిగిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే యేసు క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన వేళ ఆయన సిలువ వేయబడ్డ గొల్గోతా కొండ కూడా పగిలినప్పుడు ఆయన కార్చిన రక్తం ఆ పగుళ్ళ గుండా లోపలికి వెళ్ళి లోపల ఉన్న మందసం మీద ఆ కరుణాపీఠ మీద రక్తము పోయబడిందట. దాన్ని ఇప్పటికీ ల్యాబ్లో టెస్ట్ చేస్తే దాంట్లో జీవం ఉందని నిర్ధారించారు. నేనంటాను ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న మన నిమిత్తం ప్రియులారా కరుణాపీఠ మీద యేసు రక్తమును కార్చాడు. పరలోకమందున్న దొండు బిడ్డలారా దేవదూతల కొరకు కూడా మన కొరకు కూడా పరలోకమందున్న ఆ నిజమైన కరుణాపీఠంలో అక్కడ కూడా యేసయ్య రక్తాన్ని చేత పట్టుకుని వెళ్ళి అక్కడ కుమ్మరించాడా లేదా? ఇప్పుడు యేసయ్య రక్తం ఎక్కడెక్కడ ప్రోక్షించబడింది? భూలోకంలో ప్రోక్షించబడింది, పరలోకంలో ప్రోక్షించబడింది. అంటే భూలోకములో ఎందుకు ప్రోక్షించబడిందనంటే భూలోక వాసులు తండ్రితో సమాధాన పడడానికి. పరలోకములో ఎందుకు ప్రోక్షించబడిందనంటే పరలోక వాసులు తండ్రితో సమాధాన పడడానికి. అలా సమాధాన పడుట తండ్రి అభీష్టమాయును అన్నాడు పౌలు. అందుకు ఆలోచించింది ప్రియులారా, దేవుడు కట్టిన ఈ గుడారం, పరలోకమందున్న ఈ గుడారం, అది పరలోక వాసులను తండ్రితో సమాధానపరచడానికి. ఇంకా చాలా విషయాలు ఉన్నవి, కానీ ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. పరలోకమందున్న ఆ ఆలయం అది అపవిత్రమవుతుందండి? చెప్పండి.
పరలోకమందున్న ఆలయం అపవిత్రమవుతుందా? ఒక్కసారి అదే హెబ్రీ పత్రికలోనికి తిరుగుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి ఒకసారి. పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన చూడండి, ఇక్కడ పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అంటే అర్థం ఏంటండి? ఏ వస్తువులు అని అర్థం? భూలోకములో ఉన్న ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణాలు అని అర్థం. బల్ల కావచ్చు, ధూపవేదిక కావచ్చు, బలిపీఠం కావచ్చు, గంగాలు కావచ్చు, ఇవన్నీ పిల్లారా పరలోక సంబంధమైన పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇవి. అవును కదా? అవి దేవుని బిడ్డలారా ప్రత్యక్షపు గుడారములో యాజకులు అర్పించే బలుల వలన శుద్ధి చేయబడతాయట. అవును కదా? బలుల వలన ఏమవుతుందట? ఏం శుద్ధి చేయబడతాయి? భూలోకములో ఉన్న వస్తువులు, భూలోకంలో ఉన్న మందిరం కూడా. మీరు హెబ్రీ పత్రిక చాలా ధ్యానపూర్వకంగా మీరు చదివించి చాలా సంగతులు మీకు అర్థమవుతాయి. పిల్లలు 21 మనం చూడగలిగితే, అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. రక్తము ఎక్కడెక్కడ ప్రోక్షించాలట? ఉపకరణాల మీద మాత్రమే కాదట, గుడారం మీద కూడా. అవును కదా? అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రత్యక్ష గుడారములో చెందించబడే రక్తం బలిపీఠం మీద, మిగతా ఉపకరణాలన్నిటి మీద ప్రోక్షించబడుతుంది. గుడారం మీద కూడా ప్రోక్షించబడుతుంది. అప్పుడు ఏమవుతుందట? మందిరమంతా శుద్ధి చేయబడుతుంది. అసలు మందిరానికి ఉన్న పేరేంటండి? పరిశుద్ధ స్థలం అని పేరు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడుతుందా? చెప్పండి. పరిశుద్ధ స్థలము అశుద్ధంగా మారుతుందా? అసలు దానికి దేవుడు పెట్టే పేరేంటి? పరిశుద్ధ స్థలమును నిర్మించవలను అని పేరు పెట్టాడు. అంటే దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. పరిశుద్ధ స్థలం అనబడుతున్న గుడారం, పరిశుద్ధ ఉపకరణాలతో ఉన్న గుడారం, అది ప్రియులారా అది అపవిత్రపరచబడుతుంది గనక రక్తము చేత దానిని శుద్ధి చేయాలి గనక బలులు, అర్పణలు అవసరం. అవును కదా? అలాగే కిందేమంటాడు అనంటే, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఇప్పుడు ఏం శుద్ధి చేయబడవలసి ఉందట? చెప్పండి. పరలోక సంబంధమైన మందిరము, పరలోక సంబంధమైన వస్తువులు, పరలోక సంబంధమైన మందిరములో ఉన్న ఉపకరణాలు అవి పవిత్రమైనవే, కానీ అవి అపవిత్రపరచబడతాయి. కనుక ఏం కావాలట? ఇంతకంటే శ్రేష్టమైన బలుల వలన అవి శుద్ధి చేయబడతాయి. సింపుల్ గా ఒక మాట నేను మీకు క్లూ ఇచ్చి వదిలిపెడతాను. గమనించండి ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న మందిరములో బలి అర్పణలు ఎందుకు అనంటే ప్రజలకు పాపక్షమాపణ కలిగించడానికి మాత్రమే గాక, మందిరము అపవిత్రపరచబడుతున్న వేళ దానిని పవిత్రపరచడానికి బలులు, రక్త ప్రోక్షణ, ఆవుదూడల యొక్క దేవుని బిడ్డలారా వాటి బూడిద ఇదంతా చల్లబడును అని మనం ఇంకా ఇదే 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఆలకించండి ప్రియులారా, పరలోకమందున్న గుడారము కూడా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, బలుల వలన అవి కూడా శుద్ధి చేయబడాలి అంటున్నారు దేవుడు. అంటే పరలోకమందున్న గుడారం కూడా అపవిత్రపరచబడుతుందా? చెప్పండి. పరలోకమందున్న నిజమైన గుడారము కూడా అపవిత్రపరచబడుతుందా? దాని పేరేంటి? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడుతుందా అంటే, కింద ఉన్న పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడుతుంది గనక దాన్ని పవిత్రపరచడానికి రక్త ప్రోక్షణ కావాలి. అలాగే పరమందున్న మందిరము కూడా అపవిత్రపరచబడుతుంది గనక అది పవిత్రీకరించబడడానికి వీటికంటే శ్రేష్టమైన బలులు కావాలి. ఇక్కడ కావాలని అంటే ఇక్కడ సింపుల్ మాట ఏంటంటే, పరిశుద్ధ మందిరము అపవిత్రమయ్యే ఛాన్స్ ఉంది. ఉందా లేదా? ఎందుకు అపవిత్రమవుతుంది మరి? లేవియాకాండములో ఒక్క మాట, 16వ అధ్యాయం, లేవియాకాండం 16వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. స్తోత్రములు, స్తోత్రం. ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ముందు మనం ఏం చదువుకున్నామంటే, అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి, అంటే మోషే అనబడుతున్న వ్యక్తిని బట్టి, ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టియో, అనగా వారి అపవిత్రతను బట్టియో, వారి అతిక్రమములను బట్టియో పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ప్రాయశ్చిత్తము చేయటం అంటే అర్థం ఏంటండి? శుద్ధి చేయబడుట. ఎబ్రిలో మనం చదువుకున్నాం కదా, గుడారము ప్రాయశ్చిత్తము చేయబడాలంటే శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడడానికి ఏం కావాలట? రక్త ప్రోక్షణ అవసరమైన సామాన్యంగా చెప్పవచ్చు అన్నాడు పౌలు. ఇక్కడ మనం చూస్తున్న ప్రియులారా, పరిశుద్ధ స్థలమునకు ప్రియులారా ప్రాయశ్చిత్తము చేయాలి అన్నాడు దేవుడు. ఇంకా మనం చూస్తే ప్రత్యక్షపు గుడారం వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచున్ను గనక అతడు దానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్షపు గుడారం అనబడుతున్న పరిశుద్ధ స్థలం ఎందుకు అపవిత్రపరచబడుతుంది? అక్కడ ఉన్న ప్రజలు అపవిత్రులు గనక అది కూడా అపవిత్రపరచబడుతుంది. అవును కదా? మనమే అపవిత్రులం, మందిరమేమో పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలం కూడా అపవిత్రపరచబడుతుంది. కారణం ఏంటంటే మన మధ్యలో ఉండుటను బట్టి మనము అపవిత్రులం గనక అది కూడా అపవిత్రపరచబడుతుంది. యెషయా ఏమన్నాడండి? 6లో మనం చూస్తాం కదా, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. అవును కదా? అంటే అపవిత్రమైన పెదవులున్న ప్రజల మధ్యలో ప్రవక్త ఉన్నాడు గనక తన పెదవులు కూడా మాలిన్యం అంటుకుంది. అవును కదా? అందుకే అగ్ని చేత ప్రాయశ్చిత్తం చేశారు దూతలు. అలాగే నేనంటాను ప్రియులారా, పరలోకమందున్న ఆలయము కూడా అది అపవిత్రపరచబడుతుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న నివాసులు పరిపూర్ణులేం కాదు, వారు కూడా లోపాలు గలవారు గనక అది కూడా అపవిత్రపరచబడుతుంది. అపవిత్రపరచబడుతుందా లేదా? అసలు ఇంతకీ ఈ గుడారము దేనికి సూచన అంటే, నేను ముందు చెప్పాను, ప్రత్యక్ష గుడారం నిజమైన గుడారానికి నమూనా అని మనం చూసాం. ప్రత్యక్ష గుడారం సంఘానికి సూచన, ప్రత్యక్ష గుడారం మన వ్యక్తిగత జీవితానికి సూచన. ఇలా అనేక కోణములుగా వాక్యాన్ని మనము ధ్యానించవచ్చు. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, ఈ లోకములు ఉన్న గుడారం ప్రజల అపవిత్రతను బట్టి అది అపవిత్రపరచబడుతుంది గనక పరలోకమందున్న ఆలయం కూడా అది శుద్ధి చేయబడవలసి ఉండను అనే మాట ప్రకారంగా అక్కడ కూడా దానికి అశుద్ధత అంటుకుంటుంది. అక్కడ కూడా దానికి అపవిత్రత అంటుకుంటుంది. ఎవరిని బట్టనంటే అక్కడ ఉన్న ఆకాశవాసుల లోపాలను బట్టి, అక్కడ ఉన్న దేవదూతల యొక్క దేవుని బిడ్డలారా వారి లోపల ఉన్న లోపములను బట్టి, అపవిత్రతను బట్టి అది కూడా అపవిత్రపరచబడుతుంది గనక శ్రేష్టమైన బలుల వలన అది శుద్ధి చేయబడుతుంది అంటుంది లేఖనం. అందుకే నేనంటాను, యేసయ్య సిలువలో ఎప్పుడైతే రక్తమును కార్చాడు ప్రియులారా, శ్రేష్టమైన బలి ఏదో కాదు, దేవుని కుమారుడు బలిగా అర్పించుకున్న ఆయన బలియాగమే శ్రేష్టమైన బలియాగం. దేవునికి స్తోత్రం. యేసయ్య మరణము ద్వారా ప్రియులారా పరలోకమందున గుడారము శుద్ధి చేయబడింది. యేసయ్య రక్తం పరలోకమందు ప్రవేశించడం వలన ఆ నిజమైన గుడారములోనికి యేసయ్య తన స్వరక్తము చేత దేవుని బిడ్డలారా వెళ్ళిన కారణం చేత ఆ రక్తము ద్వారా అక్కడ ఉన్న గుడారమంతా శుద్ధి చేయబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు విషయం ఏంటంటే అక్కడ జరిగే సేవ అహరోను క్రమంలో జరుగుతున్న సేవ కాదు, మెల్కీసెదెకు క్రమంలో జరుగుతున్న సేవ. అక్కడ యాజకత్వం ఉందా లేదా? అక్కడ యాజకత్వం చేసేవారు ఎవరండి? మరి ఎవరండి? యేసయ్య ఒక్కడే ఉన్నాడు ఆలయంలో. మనం చూసాం కదా యెషయా 6లో బలిపీఠ మీద ఉన్న నిప్పుని ఎవరు తీసుకొచ్చారు? శరాపులలో ఒకడు. దేవునికి స్తోత్ర. అవును కదా? ప్రకటన 8లో మనం చదువుకున్నాం, ఆ దేవదూతలలో ఒకరు ప్రియులారా ధూపార్తిని పట్టుకున్నాడు, అందులో ధూపద్రవ్యాలను వేసి ప్రియులారా ఆ పొగ దేవుని సన్నిధిలో లేచెట్టుగా చేసినట్టుగా మనం చూస్తాం. ఇంకా చాలా అధ్యాయాలు మనం చూడగలిగితే ఆ మందిరములో నుండి దేవదూత బయటకు వచ్చును అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఇక్కడ ఆలోచించండి ప్రియులారా, పరలోకములో మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకత్వం జరుగుతుంది. అక్కడ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే కానీ మిగతా యాజకులుగా ఉన్నవారు పరలోకములు ఒక ఉన్నత వర్గానికి చెందిన శరాపులు అనబడుతున్న మహాదూతలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బలిపీఠం మీద నిప్పును ఒక సామాన్యమైన వ్యక్తి ముట్టుకోకూడదు. దేవుని మందిరములో ఉన్న ధూపార్తులను ఒక సామాన్యుడు ముట్టుకోకూడదు. దేవుని మందిరము లోపల ఉన్న ధూప వేదిక మీద ఒక సామాన్యుడి ప్రియులారా ధూపాన్ని వేయకూడదు. ఉజ్జియా రాజు ప్రియులారా అలా వేసినందుకే తన నొసలి కుష్ఠం పుట్టలేదా అంటే అర్థం ఏంటండి? పరలోకంలో ఉన్న ఆ మహాదూతలలో కొందరు అక్కడ ఉన్న మెల్కీసెదెకు క్రమములు యాజకత్వం చేయడానికి వారు నిర్ణయించబడ్డారు. దేవునికి స్తోత్రం. వారికి ప్రధాన యాజకుడు ఎవరంటే
మెల్కీసెదెకు కనబడుతున్న క్రీస్తు. హల్లెలూయా. షాలేము రాజు అనబడుతున్న, నీతికి రాజు అనబడుతున్న, సమాధానపు రాజు అని అర్థమిచ్చేటువంటి పేరు కలిగిన క్రీస్తు ప్రియులారా, ఆయన సర్వోన్నతుడైన దేవునికి నిరంతరము యాజకుడమని ఆదికాండం 14లోను, హెబ్రీ పత్రిక 7లోను, 110వ కీర్తనలోను మనం చూస్తాం. మెల్కీసెదెకు కనబడుతున్న ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? నీతికి రాజు యేసే కదా. పుట్టుక లేనివాడు, మరణం లేనివాడు యేసే కదా. దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటే దేవుని కుమారుడు గాక వేరే వ్యక్తి అనుకోకండి ప్రియులారా, ఆయన దేవుని కుమారుడే. అందుకే నేను అంటున్న మాట ప్రియులారా, యేసయ్య ఎప్పుడైతే తన స్వరక్తమును పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాడో దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న మందిరానికి శుద్ధీకరణ జరిగింది. ఇంకా చాలా సబ్జెక్టు మిగిలి ఉంది, కానీ నేను ఒక మాట చెప్పగోరుతున్నాను ప్రియులారా. ఈ రోజు ఈ సందేశము ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుని ప్రియులారా, దేవుని మందిరం ప్రజల అపవిత్రతను బట్టి అపవిత్రమగుతుంది గనక దాన్ని శుద్ధి చేసుకునే బాధ్యత యాజకులది. యాజకులదా కాదు? అవును కదా. పరలోకమందున్న ఆలయం దేవుని బిడ్డలారా అపవిత్రపరచబడుతుంది కనుక దానిని శుద్ధి చేయడానికి యేసయ్య తనను తాను ఒక శ్రేష్టమైన బలి అర్పణగా అప్పగించబడ్డాడు. అలాగే నేనంటాను, మనమి ఒక ప్రత్యక్షపు గుడారం అయితే, మనమి ఒక దేవుని మందిరం అయితే, ఈ మందిరము కూడా ప్రియులారా మనం పరిశుద్ధులమని పిలువబడ్డా, మనము నీతిమంతులమని పిలువబడ్డా. ఇదిగో కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అని పౌలు గారు లేఖ రాశాడు. కానీ వారిలో పాపం లేదా? ఉందా లేదా? కొరింథీలో ఉన్న సంఘస్థులు ఎవరట? పరిశుద్ధులు అని మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో సంబోధించాడు. కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘమున కనగా పరిశుద్ధులకు, వారు పరిశుద్ధులు అని పిలువబడ్డా కూడా వారిలో లోపాలు ఉన్నట్టుగా. దేవుని మందిరం పరిశుద్ధ మందిరం అని పిలువబడ్డా అది ప్రజల అపవిత్రతను బట్టి అపవిత్రపరచబడుతున్నా ఈ రోజు ఆ ప్రత్యక్షపు గుడారము, ఆ నిజమైన గుడారము ఎవరికి సూచన అంటే మన జీవితానికి సూచన. ఈ రోజు మనం కూడా ఈ పాపపు లోకములో బ్రతుకుతున్నాం గనక పాపాన్ని బట్టి, బయట ఉన్న పాపాన్ని బట్టి మన జీవితాలు కూడా అపవిత్రపరచబడతాయి. మనంతరంగా పురుషుడు అనబడుతున్న ఈ మందిరం మట్టి శరీరము లోపల మంచితనము ఏమాత్రము లేని ప్రియులారా ఈ మట్టి దేహములో ఉంది గనుక ఈ మట్టి దేహములో చెలరేగుతున్న కోరికలను బట్టి మనంతరంగా పురుషుడు అపవిత్రపరచబడుతూ ఉంటాడు. గనుక మనం ఏం చేయాలి? నిరంతరము యాజకత్వాన్ని చేయాలి. ఏంటి యాజకత్వము? శ్రేష్టమైన బలులు అర్పించడం ద్వారా మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. హల్లెలూయా. శ్రేష్టమైన బలులు అర్పించాలా లేదా? ఏంటి శ్రేష్టమైన బలులు? గొర్రెను మేకను అర్పించడం కాదు, దేవుని సన్నిధిలో విరిగి నలిగిపోవటమే శ్రేష్టమైన బలి. అవును కదా. గొప్ప గొప్ప బలులు అర్పించడం కాదు ప్రియులారా, ఆయన మాట వినుట శ్రేష్టమైన బలి. ఈ రోజు ఆలకించని ప్రియులారా, మన జీవితంలో సంగమా ఈ రోజు నేను చెప్పే మాట, ఈ రోజు ప్రత్యక్షపు గుడారం పరలోకమందున్న నిజమైన గుడారం అది అక్కడ ఉన్న వాసుల చేత అపవిత్రపరచబడుతున్నట్టుగా మన జీవితాలు కూడా అపవిత్రపరచబడుతూ ఉంటాయి కనుక మనము ఎల్లప్పుడూ శ్రేష్టమైన బలుల చేత మన జీవితాన్ని శుద్ధీకరించుకోవాలి. శుద్ధీకరించాలి లేదా? ఈరోజు ఈ పని మనం చేయగలుగుతున్నామా? యాజకులారా, క్రొత్త నిబంధన సంగమా, మనమందరము యాజకులమని దేవుడు పిలుస్తూ ఉన్న వేళ ప్రియులారా, ఈ రోజు యాజకులమైన మన ప్రియులారా మన బ్రతుకులను ప్రతి నిత్యం పవిత్రపరచుకోగలుగుతున్నామా? నాలో పాపం లేదని మనం చెప్పగలమా అండి? ఎవరైనా చెప్పగలరా? మనం ఎన్ని అన్య భాషలు మాట్లాడినా, మనం ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా, మనం ఎన్ని మర్మాలు ప్రసంగించగలిగినా, మనకెంత బలమైన విశ్వాసం ఉన్న ప్రియులారా అపవిత్రమైన లోకములో బ్రతుకుతున్నాం గనక మనలో అపవిత్రత అంటుకుంటుంది. మట్టి శరీరములు ఉన్నాం గనక దీంట్లో మంచిది ఏమాత్రము లేదన్నాడు పౌలు. కనుక మంచిది ఏమాత్రము లేని ఈ దేహములో నా అంతరంగ పురుషుడనే ఆలయం ఉంది గనక అది శరీర కోరికలను బట్టి అపవిత్రపరచబడుతుంది. కనుక మనం ఏం చేయాలి? ప్రతి నిత్యం శ్రేష్టమైన బలుల చేత మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుందామా? చెప్పండి. ఈ మాటలు ఇంకా మీరు లోతుగా ధ్యానించండి, చాలా సంగతులు మీకు తెలుస్తాయి. దైవజనమా, ఒక్క మాటను మనం ఆలకిద్దాం. ఈ రోజు మెల్కీసెదెకు క్రమములో మనము యాజకులుగా ఉన్నాం. అవును కదా. మనము యాజకులుగా ఉన్నాం. మనము నిరంతరం యాజకత్వం చేయాలి. మనం ప్రతి రోజు యాజకత్వాన్ని చేయాలి. నీవే ఒక మందిరమైతే, నీ ఆత్మీయ జీవితమే ఒక మందిరమైతే, నీ ఆత్మీయ జీవితం అనబడుతున్న మందిరమును సేవ చేసే యాజకుడవు, యాజకురాలవు నీవే గనక నీవు నీ మందిరాన్ని గురించి జాగ్రత్త వహించాలా లేదా? ఈరోజు ఈ బాధ్యత మనం తీసుకుందామా? చెప్పండి. శ్రేష్టమైన బలుల చేత మన జీవితాన్ని పవిత్రపరచుకుందాం. దేనికంటే ఏది శ్రేష్టమైందో చాలాసార్లు మనం విన్నాం. నీతి క్రియల కంటే సత్క్రియలు శ్రేష్టమైనవి. హల్లెలూయా.
మత్తయి సువార్త 5లో మనం చూడగలిగితే ధర్మశాస్త్ర నీతి కంటే క్రొత్త నిబంధన నీతి శ్రేష్టమైంది. అవును కదా? ఆ శ్రేష్టమైన వాటి చేత మన జీవితాలను పవిత్రపరచుకోగలిగితే నేనంటాను పిల్లారా, మనలో దేవుని మహిమ ఎల్లకాలం నివాసం చేస్తుంది. ఎత్తబడే వరకు, ప్రభు యొక్క బూరధ్వని వినబడే వరకు, నా సంగమా నా వద్దకు రా అని మధ్యాకాశములో యేసయ్య కడబోరు శబ్దం వినబడేంత వరకు పిల్లారా మనము నమ్మకంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగితే అప్పుడు పిల్లారా నిజమైన మందిరంగా మనము దేవుని సముఖములో నిలవబోతున్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు దైవజనమా, ఈ యాజకత్వాన్ని చేయడానికి ఈ రాత్రి వేళ మనము తీర్మానం చేద్దాం. మొదటి సెక్షన్లో మనం విన్నా పిల్లారా, దేవుని బిడ్డలారా మందిరము స్థాపించబడింది ఎందుకనంటే మనము దేవుని దగ్గరికి రావడానికి. దేవుని దగ్గరకు వచ్చిన వారలారా, మన జీవితాలు అపవిత్రపరచబడుతున్న వేళ వదిలేయకండి. దిగజారిపోతున్న వేళ వదిలేయకండి. లోకములో కలిసిపోతున్న వేళ నిర్లక్ష్యంగా ఉండకండి. వెంటనే మేల్కొని పిల్లారా నీ జీవితాన్ని పవిత్రపరచుకుంటావా? ఈ పని మనదా కాదా? ఈ పని మనదా కాదా? ఈ పని చేయడానికి ఆశ ఉంటే రండి, కొద్ది నిమిషాలు మోకాళ్ళ మీదకి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనములు, 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 వందనములు. దైవమానికి వందనములు, వందనములు, వందనములు. ఒక 2 నిమిషాలు మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు వందనాలు, కన్న తండ్రి నీకు వందనాలు, కరుణగల దేవా నీకు వందనాలు. దేవుని పిల్లలారా, ఈ గుడారము తాత్కాలికమని గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిత్యత్వంలో మనము చోటు దక్కించుకోవాలి అంటే యేసయ్య కట్టుతున్న మందిరములో రాళ్ల వలె మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన గుడారం ఎందుకు స్థాపించబడింది? ఆకాశవాసులు దేవుణ్ణి సమీపించడానికి. అందుకే భూమికి పునాదులు వేస్తున్న వేళ జయధ్వనులతో వారు పాడుతూ ఉన్నారు. ఏకముగా కలిసి వారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, సంతోషిస్తున్నారు. మాకు జయం దొరికిందన్నట్టుగా వారు ఆనందపడుతున్నారు. జయధ్వని ఇది అపజయధ్వని కాదు. భూమికి పునాది వేసినప్పుడు దూతలు ఎందుకు ఆనందపడుతున్నారంటే ఆ భూమి మీద దేవుడి రక్తాన్ని కార్చట ద్వారా మమ్మలను తనతో సమాధానపరుచుకోబోతున్నాడు. ఈ వార్త వారిని ఆనందింపచేసింది. ఈ మాట వారి ఆనందానికి అవధులు లేకుండా చేసింది. దేవుని పిల్లలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము దేవుని మందిరమైతే ఒక మాట మనం మరవకూడదు. మనలో బలులు అర్పణలు జరుగుతూ ఉండాలి. శ్రేష్టమైన బలులు, మన ఆరాధన శ్రేష్టమైనదిగా ఉండాలి. మన కృతజ్ఞతలు శ్రేష్టమైనవిగా ఉండాలి. మన ప్రార్థన శ్రేష్టమైనదిగా ఉండాలి. మన నీతి శ్రేష్టమైనదిగా ఉండాలి. సమస్తము కూడా పిల్లారా శ్రేష్టమైనవిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అహరోనుతో మోషేతో దేవుడు చెబుతున్నాడు, ప్రత్యక్షపు గుడారం మీ మధ్యలో ఉన్నందుకు అది అపవిత్రపరచుంది గనక దానికి ప్రాయశ్చిత్తం చేయాలి, దానిని పవిత్రపరచాలి. అయ్యా ఇది పరిశుద్ధ స్థలమే కదా, దీన్ని ఎందుకు పవిత్రపరచాలంటే అది మిమ్మల్ని బట్టి అపవిత్రమగుతుంది గనక పవిత్రపరచాలి. పరముందున్న నిజమైన గుడారం పరిశుద్ధాలయమే కదా, అది ఎందుకు శుద్ధి చేయబడాలి అనంటే అక్కడ ఉన్న వాసుల అపవిత్రతను బట్టి అది కూడా అపవిత్రమగుతుంది గనక శుద్ధి చేయబడాలి. ఈరోజు మనం కూడా మన పరిశుద్ధులమని పిలువబడ్డా, మనము నీతిమంతులము అని పిలువబడ్డా, యేసు రక్తములో కడగబడ్డ మననుడి పిల్లారా నీతిమంతులు అన్నాడు దేవుడు. నీతిమంతుల సమాజం అన్నాడు దేవుడు. మనము నీతిమంతులమని పిలువబడ్డా మన లోపల అపవిత్రత అంటుకుంటుంది. మట్టి శరీరములో ఉన్నాము గనక, పాపపు లోకములో ఉన్నాం గనక
శరీర వాంఛలు మనల్ని అపవిత్రపరుస్తాయి. మనల్ని మనం పవిత్రపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ప్రభు యొక్క శరీరములో పాలు పొందబోతున్నాం. మొదట మనల్ని మనం పవిత్రపరుచుకుందాం. మన జీవితాలను శుద్ధి చేసుకుందాం. అయ్యా అయ్యా నీకు వందనములు, 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 వందనములు. ఇలా మనము నమ్మకంగా బ్రతకగలిగితే, మన జీవితం అపవిత్రం కాకుండా కాపాడుకోగలిగితే, మనం పరిశుద్ధత మీద ధ్యాస పెట్టగలిగితే, మనం పరిశుద్ధతలో వర్ధిల్లగలిగితే, ప్రియులారా, యేసయ్య రాకడలో నిత్యమైన మందిరములో మనము చోటు సంపాదించుకొని పరములకు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక దాని లోపల అపవిత్రత అన్నిటికీ రాదు. ఇక దాని లోపల అసహ్యమైంది ఏదే రాదు. ఇక దాని లోపలికి ఏ పాపము రాదు. ప్రియులారా, యేసయ్య కార్చిన రక్తము వలన, శ్రేష్టమైన బలి అర్పణ వలన పరిపూర్ణ పరిశుద్ధత కలుగుతుంది కనుక ఇక సంఘం అనబడుతున్న నూతన యెరూషలేమనే మందిరం ప్రియులారా, అది ఎల్లప్పుడూ పవిత్రంగానే నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థలములో మనము చోటు దక్కించుకుంటే ధన్యులం. హల్లెలూయా. నీకు వందనాలు. శ్రేష్టమైన వాటిని మనము చేయడానికి తీర్మానము చేద్దాం. హల్లెలూయా. మన సహోదరుని ప్రేమించుట మంచి లక్షణమే. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం మంచి లక్షణమే. కానీ మనల్ని ద్వేషించే వారిని ప్రేమించుట అతి శ్రేష్టమైన జీవితం. దాన్ని మనము చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక స్త్రీతో పాపము చేయకుండా ఉంటే మంచిదే. కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకుండా ఉండటం ఇంకా శ్రేష్టమైంది. దాన్ని మనం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రాల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికము కాని ఎడల మనము దేవుని రాజ్యములో చేరమన్నాడు యేసు. మన భక్తి ఉన్నతంగా మారాలి. మన నీతి శ్రేష్టమైన నీతిగా మార్చబడాలి. దేవానికి వందనములు, 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 వందనములు. ముగించుకోబోతున్నాం. ఒక్క నిమిషం స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా, కనికర సంపన్నుడా, కృపగల దేవా, మీకు వందనములు, 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 వందనములు. మన దీపాలు ఆరిపోకుండా ప్రజ్వలించుకుందాం. మన ధూపవేదిక మీద నిరంతరము ధూపాన్ని వేద్దాం. మన బలిపీఠము ఆరిపోకుండా నిత్యం మండునట్లుగా చూసుకుందాం. ఇది శ్రేష్టమైన సేవ. దీనిని మనము చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దీపాలు ఆరిపోతున్నాయేమో, ఒక్కసారి వెలిగించుకుంటావా? నీ ధూపవేదిక మీద ధూపం ఆరిపోయిందేమో, మరలా పరిమళ ద్రవ్యాలు సిద్ధపరుచుకొని ధూపాన్ని వేస్తావా? నీ ప్రార్థన జీవితాన్ని పునరుద్ధరించుకోగలుగుతావా? నీ బలిపీఠం మీద అర్పణ లేనందుకు అగ్ని ఆరిపోయింది. నీ బలిపీఠం మీద అగ్ని మరలా శ్రేష్టమైన వాటిని అర్పించడం ద్వారా అగ్నిని రగుల్చుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను మందిరం వచ్చే వరకు మోషే మందిరములో యాజకత్వం జరగాలి. మనము ఎత్తబడేంత వరకు ప్రియులారా మన వ్యక్తిగత జీవితాల్లో యాజక సేవ జరగాలి. అలా జరుగునట్లుగా ఒక తీర్మానముతో మనం ప్రార్థన చేద్దాం.